కొత్త నిబంధనలోని గొప్ప బోధకులలో ఒకరికి ఒక స్త్రీ బోధించిందని మీకు తెలుసా? ఇది ప్రిస్కిల్లా కథ. ఆమె జ్ఞానవంతురాలు, ధైర్యవంతురాలు మరియు పరిశుద్ధాత్మతో నిండిన స్త్రీ. ఆమె తన భర్త అక్విలతో కలిసి అపోస్తలుడైన పౌలును కలుసుకుంది మరియు సువార్తను వ్యాప్తి చేసే మిషన్ లో అతని అత్యంత నమ్మకమైన సహకారులలో ఒకరిగా మారింది. వారు గుడారాలు తయారు చేసేవారిగా పనిచేశారు, కానీ వారి నిజమైన పరిచర్య దేవుని వాక్యాన్ని బోధించటానికి తమ ఇంటి తలుపులు తెరవడం. అపోల్లోను కలుసుకున్నప్పుడు అతను వాక్చాతుర్యం గల వ్యక్తి అయినప్పటికీ ఇంకా పూర్తి సత్యాన్ని తెలియనివాడు. ప్రిస్కిల్లా అతని వినయంతో, ప్రేమతో పిలిచి యేసుక్రీస్తు గురించి మరింత లోతుగా బోధించింది. ఆమె కారణంగా అపోలో సువార్తను మరింత ముందుకు తీసుకెళ్లిన గొప్ప బోధకుడయ్యాడు. ప్రిస్కిల్లా మనకు తెలియజేస్తుంది, దేవుడు తన సందేశాన్ని లోకానికి చేరవేయటానికి స్త్రీ పురుషులను సమానంగా ఉపయోగిస్తాడని, మరియు హృదయం సరైన స్థలంలో ఉన్నప్పుడు జ్ఞానం, ధైర్యం చేతులు కలిపి నడుస్తాయని. మరి మీరు దేవుడు మీకు ప్రసాదించిన వరాలను బోధించటానికి, సేవ చేయటానికి మరియు జీవితాలను మార్చటానికి ఉపయోగిస్తున్నారా?